హాయ్ ఫ్రెండ్స్, గోరు చిక్కుడి మసాలా కర్రీ రెడీ చేసుకుందాం. కట్ చేసిన గోరు చిక్కుడులో కొంచెం నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు పారించుకోవాలి. తర్వాత అవి జల్లెల్లో వేసుకుని వడపోసుకోవాలి. దీనికి తగ్గ మసాలా చెప్తున్నాను. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయ, మిరియాలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను మసాలాలు అవి ఎక్కువ తిన్ను ఫ్రెండ్స్, తక్కువ స్పైసెస్ వాడతాను. అందువల్ల కొంచెం కొంచెం వేసుకున్నాను, టేస్ట్ ఇంక్రీజ్ చేయడానికి అంతే. దీన్ని మసాలా కర్రీ అన్నాం కాబట్టి అలా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇది తింటే షుగరు, బీపీ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఈ పసర వాసన పోవాలని పారిస్తాం ఫ్రెండ్స్. ఇది దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. కూర కూడా పసర వాసన రాకుండా అన్నీ కలిపి ఒక్కసారి మిక్సీలో వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసేసుకుని మెత్తగా మసాలా పట్టుకోవాలి. దీన్ని మెత్తగా పట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఇవి మసాలా వేసి బాగా వేపాలి. నూనె తేరి వరకు వేపాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ రావాలి, బాగా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఇవి కొంచెం వేపుకుని కూడా మసాలా చేసుకోవచ్చు, కానీ ఇలా కూడా బాగానే ఉంటుంది. స్పీడ్గా అయిపోతుంది అన్నమాట కర్రీ. కొంచెం ఫాస్ట్గా కర్రీస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మూతలు పెట్టి ఇది ఇలా చేశాక కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేయాలి. చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, పసుపు, ఉప్పు, కారం ఇలా యాడ్ చేసుకొని కాసేపు కలిపి 2 minutes మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నాకు పెద్దగా వంటలు అవి రావు ఫ్రెండ్స్, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అంటే టేస్టీగా వండటం అది పెద్ద పెద్ద వంటలు అవి రావు, ఏదో చేస్తున్నాను. అందరికీ ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నాను. ఇలాగా బాగుంటాయని చెప్తారు అందరూని. దానివల్ల ఇలా చిన్నగా ఇప్పుడే వస్తున్నాను యూట్యూబ్లోకి. ఆదరించండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలా మిక్సీ కడిగిన నీళ్ళు, కొన్ని నీళ్ళు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే ముందే చిక్కుడుకాయలు ఉడకబెట్టేసాం కాబట్టి, మసాలా ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి కాసేపు ఇలా వేపేసి ఐలో పెట్టుకుంటే నూనె తేరిపోతే కూర అయిపోయినట్టే. రండి ఫ్రెండ్స్, టేస్ట్ చేద్దాం. టేస్టింగ్